ఒక స్తోత్రం సాక్షాత్తు పరమశివుడిని ప్రసన్నుడిని చేసింది. ఒక రాక్షసరాజు తన అహంకారాన్ని భక్తిగా మార్చుకుని పాడిన ఆ స్తోత్రం ఈరోజు కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తోంది. అదే మహాపవిత్రమైన శివతాండవ స్తోత్రం. ఒకసారి రావణుడు తన బలాన్ని చూపించడానికి కైలాస పర్వతాన్ని పైకెత్తాలని ప్రయత్నించాడు. అప్పుడు పరమశివుడు తన పాదం బొటనవేలితో కైలాసాన్ని నొక్కాడు. దాంతో రావణుడి చేతులు పర్వతం కింద ఇరుక్కుపోయాయి. అప్పుడు బాధలో ఉన్న రావణుడు భక్తితో ఆవేశంతో శివుని మహిమను వర్ణిస్తూ ఈ మహాస్తోత్రాన్ని ఆలపించాడు. ఈ అద్భుతమైన శివతాండవ స్తోత్రాన్ని అందరూ సులభంగా తప్పులు లేకుండా చదువుకోవడానికి నేర్చుకోవడానికి వీలుగా ఇందులోని కష్టమైన పెద్ద పెద్ద సంస్కృత పదాలను అర్థవంతంగా విడదీసి నెమ్మదిగా చదివి మీకోసం అందిస్తున్నాను. ఇప్పుడు ప్రతి శ్లోకాన్ని దాని స్పష్టమైన తెలుగు అర్థంతో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో స్తోత్రాలు వాటి అర్థాలను తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంభుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం. దట్టమైన అడవిలాంటి తన జటాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో పవిత్రమైన మెడకలవాడు, తన మెడలో పెద్ద పామును మాలగా ధరించినవాడు, చేతిలోని ఢమరుకాన్ని డమడమా అని మ్రోగిస్తూ భయంకరమైన తాండవం చేసే ఆ పరమశివుడు మనందరికీ శుభాలను కలిగించుగాక. జటా కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఒక కడవలాంటి తన జుట్టులో వేగంగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న గంగానది అలలతో ప్రకాశిస్తున్న శిరస్సు కలవాడు, విశాలమైన నుదుటిపై ధగధగమని మండుతున్న అగ్నిని కలిగి ఉన్నవాడు, బాలచంద్రుడిని తలపై ధరించిన ఆ శివుని పట్ల నా భక్తి ప్రతిక్షణం పెరుగుతూనే ఉంటుంది. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. పర్వతరాజు పుత్రిక అయిన పార్వతీదేవి యొక్క అందమైన కదలికలకు ఆనందించే మనస్సు కలవాడు, తన ఒకే ఒక్క దయాదృష్టితో భక్తుల కష్టాలను ఇట్టే తొలగించగలవాడు, దిక్కులనే వస్త్రాలుగా ధరించిన ఆ దిగంబరుని యందే నా మనస్సు ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందుతుంది. జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. తన జటాజూటంలో ఉన్న పాము పడగలపై ఉన్న మణుల కాంతి దిక్కులనే స్త్రీల ముఖాలకు కుంకుమ పూసినట్లుగా ప్రకాశిస్తోంది. మదపుట ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు, భూతగణాలకు నాయకుడు అయిన ఆ శివుని అందే నా మనస్సు అద్భుతమైన ఆనందాన్ని పొందుగాక. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రి పీఠభూః భుజంగరాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతం చకోర బంధు శేఖరః. దేవేంద్రుడితో సహా దేవతలందరూ శివుడి పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు వారి కిరీటాలలోని పూల పుప్పుడి రాలి ఆ పరమశివుడి పాదపీఠం అంతా నిండిపోయింది. పాముల రాజును తన జటాజూటంలో కట్టుకున్నవాడు, చంద్రుడిని తలపై ధరించిన ఆ శివుడు మనకు శాశ్వతమైన సంపదలను అనుగ్రహించుగాక. లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభా నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః. తన నుదుటిపై మండుతున్న అగ్నికణాల కాంతితో మన్మధుడిని దహించినవాడు, దేవతల రాజైన ఇంద్రుడిచే నమస్కరింపబడేవాడు, అమృతాన్ని కురిపించే చంద్రవంకతో ప్రకాశించే శిరస్సు గల ఆ మహాకాపాలి దయవల్ల మనకు సకల సంపదలు కలుగుగాక.
करालभालपट्टिका धगद्धगद्धगज्ज्वलत् धनञ्जयाधरीकृत प्रचण्डपञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रक प्रकल्पनैकशिल्पिनी त्रिलोचने మతిర్మమ. తన విశాలమైన నుదుటిపై ధగధగా మండుతున్న అగ్నితో మన్మధుడిని బూడిద చేసినవాడు, పార్వతీదేవి హృదయ భాగంపై అందమైన చిత్రాలను రచించడంలో గొప్ప శిల్పి అయిన ఆ ముక్కంటిపైనే నా మనస్సు లగ్నమై ఉండుగాక. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూనిశీధినీ తమః ప్రబంధ బంధు కంధరః నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధర. అమావాస్య నాటి అర్ధరాత్రి కారుమబ్బులంతా నల్లని మెడకలవాడు, గంగానదిని ధరించినవాడు, ఏనుగు చర్మాన్ని కప్పుకున్నవాడు, చంద్రకళను ధరించినవాడు, జగత్తు భారాన్ని మోసేవాడు అయిన ఆ శివుడు మనకు అపారమైన సంపదలు ఇచ్చుగాక. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమప్రభ విలంబికంఠ కందలీ రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే. వికసించిన నల్ల కలువ పూల కాంతితో కూడిన అందమైన మెడకలవాడు, మన్మధుడిని, త్రిపురాసురులను, సంసార బంధాలను, దక్షయజ్ఞాన్ని, గజాసురుడిని, అంధకాసురుడిని, చివరికి ఆ మృత్యుదేవతను కూడా నాశనం చేసిన ఆ శివుడిని నేను సేవిస్తున్నాను. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. పార్వతీదేవి సమస్త కళలనే పూలగుచ్చం నుండి స్రవించే మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదలాంటివాడు, మన్మధుడిని, త్రిపురాసురులను, భవబంధాలను, దక్షయజ్ఞాన్ని, గజాసురుడిని, అంధకాసురుడిని, యముడిని సంహరించిన ఆ శివుడిని నేను భజిస్తున్నాను. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. వేగంగా కదులుతున్న పాముల బుసల గాలి వలన తన నుదుటిపై ఉన్న అగ్నిజ్వాలలు మరింత ప్రజ్వరిల్లుతుండగా ధిమీ ధిమీ అని మ్రోగుతున్న మృదంగనాదానికి అనుగుణంగా ప్రచండమైన తాండవం చేస్తున్న ఆ పరమశివుడికి జయం కలుగుగాక. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్ గరిష్ఠరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృష్ణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్ మనః కదా సదా శివం భజే. రాతి పరుపును, పూలపాన్పును, పామును, ముత్యాల హారాన్ని, రత్నాన్ని, మట్టిగడ్డను, మిత్రుడిని, శత్రువును, గడ్డిపోచను, అందమైన స్త్రీని, సామాన్య ప్రజలను, మహారాజులను అన్నీ ఒకేలా చూసే సమదృష్టిని నేను ఎప్పుడు పొంది ఆ సదాశివుడిని సేవిస్తాను. కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనో లలాటఫాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. గంగానది తీరంలో ఉన్న గుహలో నివసిస్తూ నా చెడు ఆలోచనలన్నీ వదిలిపెట్టి నా చేతులను ఎప్పుడూ తలపై జోడించి ఉంచుతూ ఎటువంటి చంచలత్వం లేకుండా ఆ పరమశివుని యందే నా దృష్టిని నిలిపి శివశివ అనే మంత్రాన్ని జపిస్తూ నేను ఎప్పుడూ నిజమైన సుఖాన్ని పొందుతాను. ఇమం హి నిత్యవేమ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాసు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ఎవరు ఈ ఉత్తమమైన స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుతారో, స్మరిస్తారో వారు ఎల్లప్పుడూ పవిత్రులవుతారు. వారు ఆ పరమశివుని యందు గొప్ప భక్తిని పొందుతారు. శివుని ధ్యానం చేయడం వలన మనుష్యుల మోహం నశిస్తుంది. పూజావసాన సమయే దశవక్త్ర గీతం యశంభు పూజన పరం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః. సాయంకాలం శివపూజ పూర్తయిన తరువాత రావణుడు రచించిన ఈ స్తోత్రాన్ని చదివేవారికి ఆ పరమశివుడు స్థిరమైన సంపదలను, రథ గజ తురగాలతో కూడిన రాజభోగాలను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు. ఈ వీడియో మీకు నిజంగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ శక్తివంతమైన శివతాండవ స్తోత్రం, దాని పూర్తి తెలుగు అర్థం మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే మన ఛానల్లో జాయిన్ బటన్ ద్వారా మెంబర్గా జాయిన్ అయ్యి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు ఇంకా ఏ స్తోత్రాల అర్థాలను మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. మీరు అడిగే స్తోత్రాల మీద ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన స్తోత్రాలు, పురాణ కథలు, భక్తికి సంబంధించిన కంటెంట్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం కింద ఉన్న లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని వివరాల కోసం మన వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఓం నమః శివాయ.